ప్రస్తుతం మనతో పాటు ఎంఎస్ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బైకాటి బెనర్జీ ఉన్నారు. అయితే నిన్న తమ పొలానికి సంబంధించి కొంతమంది దుండగులు తమ పొలం సంబంధించిన ఆస్తిపైన రిజిస్ట్రేషన్ సంబంధించి తమ డబ్బు తమకు ఇవ్వాలని కోరగా కొంతమంది దుండగులు వారిపై విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బైకాటి బెనర్జీ తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ విషయంలో ఎందుకు జరిగింది ఈ దాడి, అసలు గతంలో ఏం జరిగింది అనే విషయం తీసుకుని ప్రశ్నించాం. అన్న, దాడి ఎందుకు జరిగింది, దాడి జరగడానికి కారణాలు పూర్తి వివరం. మా పూర్వీకులకు సంబంధించి నంద్యాల శివార్లలో నంద్యాల మాదేపేట కానుకొని ఒక 62.5 సెంట్ల పొలం మాకు పెద్దల నుంచి వచ్చింది. దానికి సంబంధించి దాని చుట్టుపక్కల కూడా మా ఎస్సీ మాదిగ కులాలకు చెందిన భూములు అక్కడ ఉన్నాయి. దానిలను ఈ మార్కెట్కు సంబంధించిన కలాం వాళ్ళ తమ్ముళ్ళు అజీము, అబూబకరు, నజీరు, ఉమరు, తర్వాత జేసీబీ డ్రైవర్ వీళ్ళందరూ కలిసి దాన్ని మాకు దళితులు ఏం చేసుకోలేరనే ఉద్దేశంతో మా పొలాలను ఆక్రమించి మా పొలాల మీదనే వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించుకోవాలని, ₹1 పెట్టుబడి లేకుండా కోట్లు సంపాలని వాళ్ళ అత్యాశ ఉంది. అందులో భాగంగా అది కానీ తీవ్ర స్థాయికి వెళ్ళింది. 2-3 సంవత్సరాల నుంచి కూడా దళితుల పొలాలు తీసుకొని ఇప్పుడు కానీ పూర్తి అమౌంట్లు ఇవ్వకుండా వాళ్ళు సతాయించిన పరిస్థితి ఉంది. మమ్మల్ని కూడా బాధితులను చేసి దగ్గర నెల రోజుల లోపల మీకు పొలం తీసుకుంటాం, మొత్తం ఇస్తామని చెప్పేసి 3-4 నెలల ముందరనే వాళ్ళు కొంత అమౌంట్ అగ్రిమెంట్ రూపంలో ఇచ్చి, అది టోకెన్ రూపంలో ఇచ్చి, ఇప్పుడు పూర్తి అమౌంట్ ఇవ్వకుండా అగ్రిమెంట్ రాపించకుండా ఏం చేయకుండా మీకు అమౌంట్ ఇచ్చినాకనే మేము పొలంలోకి వస్తామని చెప్పి ముందేమో చెప్పి, ఇప్పుడు ₹1 కానీ డబ్బులు తర్వాత ఇవ్వకుండా పొలంలో ప్లాట్లు వేసి మేము కనీసం పంట పండించడానికి వీలు లేకుండా పెద్ద పెద్ద రాళ్ళు బండరాళ్ళు దాంట్లో 2-3 రోజులు చేయడం జరుగుతుంది. మొదటి రోజు మేము అక్కడే పొలంలో పనిచేసుకుంటూ చెప్తే మేము చేయము, రేపటి నుంచి ఏదో ఇస్తున్నాం కదా, చేసుకుంటాం కదా, ఇస్తాము మేము అనే రీతిలోనే చెప్పుకుంటూ వచ్చి నిన్నటికి మొన్న జేసీబీ ట్రాక్టర్లు ఎక్కువ వెహికల్స్ తెచ్చి దాంట్లో ఇంకా కాలువలు గుడిచి హద్దురాలని చెప్పి అసలు ఆ పొలమే కనపడకుండా, అది వ్యవసాయ భూమి అని కనపడకుండా వాళ్ళు చేయాలని, తద్వారా వాళ్ళు భూములను అన్నీ ఆక్రమించుకోవాలని ఒక దురుద్దేశం వాళ్ళలో ఉంది. చాలామంది బాధితులు ఉన్నారు. వీళ్ళు ఇదే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా మా పెద్ద మండల కేంద్రాలలో కూడా వీళ్ళు ఇట్లనే వ్యాపారం చేసి చాలామంది రైతులను కూడా వాళ్ళు సతాయించిన పరిస్థితి ఉంది. ఇక్కడ మాత్రం జిల్లా కేంద్రంలో మాత్రం జిల్లా కేంద్రమై భూములకు రేట్లు పెరిగితే అది పేదలకు ఎవరైతే కొంత భూములు ఉన్నలో బాగుపడతారని ఆశిస్తే, ఇది మాత్రం అగ్రకులాలకు, ఈ కలాం సామాజిక ఈ రాజకీయ నాయకులకు వీళ్ళకే అది బాగుపరిచి వాళ్ళనే కోటీశ్వరులను చేసే దుర్మార్గపు ఆలోచనలు వాళ్ళ పుట్టుకొచ్చినాయి. దీన్ని కూడా సమాజం కూడా, ప్రజా సంఘాలు, మీడియా అందరూ ఒక న్యాయమైన ఇష్యూకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అంటే ఎన్ని గంటలు జరిగిందన్న దాడి, ఏదంతా దాడి చేస్తారు? ఇది 1:20కి దాడి జరిగింది. 1:20 నిమిషాలకు వాళ్ళందరూ ఇట్లా ఆపమని చెప్తే మేము అక్కడ జరుగుతున్న క్రమంలో వాళ్ళు మూకుమ్మడిగా లాయరు, మా తమ్ముడు చంటిని కూడా వాళ్ళు ఆ పొక్కులేను దోగుతున్న మట్టిని కూడా చేయొద్దని అంటే ఆ పొక్కులైతేనే దొబ్బడం జరిగింది. అందులోని కాలి కూడా గాయాలైనాయి, లోపల ఫ్రాక్చర్ అయిందని కానీ చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ పోలీసు యంత్రాంగము, జిల్లా యంత్రాంగం అన్నీ కూడా ఇట్లా దళితుల భూములకు రక్షణ లేదు. రెవెన్యూ యంత్రాంగం కూడా దీని మీద ఇది లేఅవుట్లన్నీ అక్రమ లేఅవుట్లు, అక్కడ అన్ని నెలలకు 20 అడుగుల రోడ్లు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో కూడా కానీ జిల్లాకు సంబంధించిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దానికి పర్మిషన్ ఇవ్వాలన్నా కూడా 30 అడుగుల రోడ్లు ఉండాలి. కనీసం ఎక్కడ కూడా 30 అడుగుల రోడ్డు లేదు. ఏదైనా దళితుల భూములను వాళ్ళు నాశనం చేయాలనే ఒక ప్రత్యేక ఉద్దేశమే తప్ప దాంట్లో వేరే ఏ ఉద్దేశం వాళ్ళకు లేదు. దయచేసి పోలీసులతో పాటు అధికారులు కూడా కొంతమంది వాళ్ళకు ఒత్తాసు పలుకుతడం ద్వారానే ఇట్లా జరిగే అన్యాయాలు జరుగుతున్నాయి. ఇవి తీవ్ర రూపం దాల్చకుండా, ఒత్తిడులు కానీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు కానీ తీవ్ర రూపం దాల్చకుండా ఉండాలంటే ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే గతంలో జర్నలిస్టుల మీద కూడా వాళ్ళు దాడి చేయడం జరిగింది. అంటే ఇలా దాడులు చేసుకుంటూ పోతున్నారు. ఈ విషయాన్ని ఎలా చూడాలి? అమానుషంగా వీళ్ళ వ్యక్తిత్వం ఎట్లుంటుందంటే, ఎవరైనా కానీ మేము చెప్పిన పని చేయకుండా మాకు వాళ్ళు ఏదైనా ఎదురు మాట్లాడినా కానీ విచక్షణారహితంగా దాడులు చేసేది కానీ ఉంది. గతంలో ఇదే కలాం వీళ్ళ అన్నదమ్ములు కలిసి మార్కెట్లో ఎస్సీలు కూరగాయలు బండ్లు పెట్టుకొని, గంపలు పెట్టుకొని, చిన్న కడుపు నింపుకునే వ్యాపారస్తులను కూడా వాళ్ళు మార్కెట్లో ఉండనీయకుండా కొట్టి, మార్కెట్ అంతా మాది, నంద్యాల మార్కెట్ అంతా మాది అనే రూపంలో కూడా అప్పుడు కానీ దాడి చేసినారు. అప్పుడు కానీ మేము ఎదుర్కొన్నాము. మరొకసారి దళిత కాలనీ మీద కూడా ఒకసారి దాన్ని ఒక
ఒక మత కళాలు కూడా దాన్ని సృష్టించాలని చెప్పేసి ఆ రకంగా చేసినా కానీ అప్పుడు కూడా అలాగే ఒక అమ్మాయిని దళిత అమ్మాయిని కూడా వాళ్ళు వేరే రకంగా అవమానించి తనను ఇది చేసుకున్న క్రమంలో కూడా వాళ్ళ మీద కానీ అప్పుడు కూడా మేము ఎంఆర్పిఎస్ తరపున మేము పోరాడడం జరిగింది. ఇది కూడా మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయం కోసం పోరాడతాము, రోడ్డు ఎక్కుతాము. ఏదైతే వీళ్ళు చేస్తున్న అకృత్యాలను ప్రాణాలకు తెగించి మేము పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే భవిష్యత్తు అధికారులకు ఏం చెప్పదలుచుకుంటారు? అంటే ఇలాంటి చర్యలు గతంలో చూసుకుంటే మనం అధికారికంగా సామాజికంగా చూసుకున్నట్లయితే చట్టాలు మారాయి. అంటే ఎంతటి వారైనా చట్టప్రయోగం తన పని దాన్ని తీసుకుంటూ పోతూ వారిని శిక్షించినటువంటి పరిస్థితులు అది ఎన్నో చూసాము. ఇప్పుడు దళితులకు బిర్రో చూసి ఎంగిలి మూసినా కానీ ఎస్సీ ఎస్టీ చట్టాలు ఉన్నాయి, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే కాడ న్యాయం జరగడం లేదు. కాబట్టి వీళ్ళు ఇట్లా దళితుల భూములను రికార్డెడ్గా ఆక్రమించి మా పంటను నాశనం చేస్తున్నారు, మా భూమిని నాశనం చేస్తున్నారు, మా పొలానికి వచ్చి కాలువలు పూర్తి చేసినారు. ఇవన్నీ ఆడ రికార్డెడ్గా ఉండే సాక్ష్యాలు. అంటే ఇది సాక్ష్యాధారాలతో సహా ఉన్న ఎస్సీ ఎస్టీల మీద జరిగిన దాడి. దీని కనుక ఎక్కడో జరిగిన చిన్న చిన్న విషయాలకు సుమోటోగా తీసుకున్న కమిషన్లు ఇప్పుడు స్పందించాలి. ఖచ్చితంగా దీన్ని సుమోటోగానైనా వాళ్ళు తీసుకొని దీని మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ గన ఇటువంటి దుర్మార్గులకు ఇటువంటి మాఫియాకు రియల్ ఎస్టేట్ మాఫియా కనుక కఠినమైన చర్యలు తీసుకోకపోతే చాలామంది బీద ప్రజలు పేదవాళ్ళు నష్టపోయే పరిస్థితి. కాబట్టి దీని మీద జిల్లా యంత్రాంగము ఖచ్చితంగా చొరవ చూపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అన్న మీరు చెప్పండి అన్న, మీరు ఈ దాడి గురించి. ఈ దాడి వల్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఎస్సీ ఎస్టీ భూములనే వీళ్ళంతా అగ్రవర్ణస్తులంతా ఒక కన్నేసి వాళ్ళు ఒక నియంత పాలనగా చూస్తూ ఎక్కడైతే దళిత భూములు ఉన్నాయో అక్కడ అంతా పేదరికాన్ని వాళ్ళు కట్టుకొని దాని మీద వాళ్ళు ఎక్కువ ఆక్యుపై చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళమైన కఠినమైన చర్య తీసుకోకుంటే చాలా ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తూ దీన్ని పెద్ద ఉప్పెనగా మేము రాస్తారోకలు ధర్నాకాలు సిద్ధపడడానికి మేము కార్యాచరణ సిద్ధపడుతున్నాము. దీని మీద గవర్నమెంట్ ఇది అధికారులు దీన్ని స్పందించి దీని న్యాయమైన పద్ధతి కాబట్టి దీన్ని అధికారులు స్పందించాల్సిందిగా కోరుతున్నాం. సో ఇది రియల్ మాఫియా చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు. అదే సమయంలో జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ గారు వెంటనే వీటి మీద చర్యలు తీసుకొని వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో అనేక రూపాలలో నిరసన కార్యక్రమాలు చేపడతామని బాధితులు పాటు పలుమంది ప్రజా సంఘ నాయకులు తెలియజేస్తున్నారు. ఏం జరిగిందన్న? మీ పేరు చెప్పండి. నా పేరు చంటి మాదియా. మామూలుగా అంటే స్థలము మా అన్నదే స్థలము. మేము ఇంత ముందుకు పోయి అరిచినాము, 2-3 సార్లు అరిచినాము. అరిచింటే వేయము చెయ్యము, రాళ్ళు గిళ్ళు అని తోలియము, మీకు ఫుల్ అమౌంట్ ఇచ్చినాకనే మేము దాంట్లో దిగుతాము అని చెప్పినారు. ఆటిపూత కుక్కలెంతో డోజర్తో దొబ్బేయడం జరిగింది. మేము అకస్మాత్తుగా పోవడం వల్ల చూసి వాళ్ళను అరచతలక వాళ్ళు ఫోన్ చేసి కలం వాళ్ళకు ఫోన్ చేసుకొని ఒక 5-6 మందిని సుమకు పిలుచుకొని ఏమి అన్న ఇది పరిస్థితి ఇట్లా జరుగుతుంది, ఏమి మాకేమైనా అమౌంట్ ఇచ్చినారా, మీరు ఇవ్వడం లేదు కదా, మీరు అయినా పొలంలో ఎందుకు దిగినారని చెప్పి మేము అడగగా వాళ్ళుండి మీతో ఏమవుతుంది, మీతో ఏం కాదు, మిమ్మల్ని తొక్కుతాము, నీ బుద్ధి కూడా చేసుకోపో అని చెప్పి మమ్మల్ని అన్నారు. మేము అన్నపట్టే అప్పటికి 108కు ఫోన్ 100కు ఫోన్ చేయడం, పోలీసు వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి పరిశీలించిపోయినారు, విమర్శించిపోయినారు. నా నుంచి మేము మమ్మల్ని దాడి చేసే తలగా మేము తన్నులు గిన్నెలు తిని స్టేషన్కి ఇటు పోయినాం. కేసు నమోదు చేసినారు. హాస్పిటల్ అయితే రాసినారు. స్టేషన్ పోయి కేసు నమోదు చేసినారు. స్టేషన్కి అయితే పోవాలి స్టేషన్కి ఎమ్మెల్సీ తీసుకుని